తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని సీఎం కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎంతో పాటు కేంద్ర మంత్రిని కలిశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని గత ప్రభుత్వం కూడా కేంద్రాన్ని విన్నవించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి స్పందన ఖరారైంది. నాగర్ కర్నూల్లో గల నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల్ని అవమానిస్తూ పాలన సాగించారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. ప్రజలు సుపరిపాలన కోరుకున్నారని, అందుకే మార్పు కోరుతూ తీర్పు ఇచ్చారన్నారు. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 6 గ్యారంటీలలో 2ంటిని అమలు చేశామన్నారు. కానీ కేసీఆర్ రెండోసారి గెలిచాక 2 నెలల వరకు కేబినెట్ ను కూడా విస్తరించలేదని విమర్శించారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారన్నారు. ప్రజలను అవమానించేలా పాలన సాగించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగుతుందన్నారు. వారి ముఖాల్లో ఏ విధంగా చిరునవ్వు కనబడతా ఉందో ఒకసారి మీరు పోయి మేము ప్రవేశపెట్టిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడగండి. ఆ అక్కలు చెల్లెలు వారు సమాధానం చెప్తారు. ఆ సమాధానం వినండి, మాట్లాడండి. ఇంకేమైనా మీరు ఇప్పటికైనా మీలో మీ ఆలోచనలతో మార్పు తెచ్చి ఆ మహిళా సోదరులకు ఇంకేం చేయాలని చెప్తే మేము స్వీకరించడానికి ముందున్నామని మేము చెప్పడం కూడా జరిగింది. మీరందరూ చూసిరు తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రజా పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్లు మొదలు పెట్టడం, వేలాది మంది ఆ ప్రజా దర్బారుకు రావడం, ఈ 10 సంవత్సరాల నుండి పేరుకపోయిన వారి సమస్యలను, ఆ సమస్య పరిష్కారం గురించి ఎవరి దగ్గరికి పోవాలో తికమకాయి ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో ఒక్కసారి ప్రజా దర్బారు అని పెట్టగానే వేలాది మంది వచ్చి వారికి సంబంధించిన దరఖాస్తులు, ఆ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వటం మేముగా చెప్తా ఉన్నాం. మీడియా ప్రతినిధులే దానికి ప్రూఫ్. గత ప్రభుత్వం కొందరికి ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2021-2022 ఆర్థిక సంవత్సరం నుంచి లాండ్రీలు, దోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందని గుర్తు చేశారు. వీటికి ఉచిత విద్యుత్ కొనసాగుతుందని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. విద్యుత్ అధికారులు లాండ్రీలు, దోబీఘాట్లు, సెలూన్లకు విద్యుత్కు కట్ చేయాలని స్పష్టం చేశారు. రజక, నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ ముఖ్యమంత్రి అంటూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పెట్టుబడుల సమీకరణలో భాగంగా నిన్న గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు. వీటికి సంబంధించి మీటింగ్ విత్ ప్రధాని బిజినెస్ విత్ అదానీ అనే క్యాప్షన్ పెట్టి ప్రధాని మోదీతో, కరణ్ అదానీతో రేవంత్ రెడ్డి ఉన్న ఫోటోలను క్రిషాంక్ ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ బీజేపీ ముఖ్యమంత్రా లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రా అని చురకలంటించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తుంటి ఎముక సర్జరీ చేయించుకున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని కేసీఆర్ నివాసంలో జగన్ గులాబీ బాస్ ను పరామర్శించారు.
కేసీఆర్ తో లంచ్ తర్వాత జగన్ లోటస్ పాండ్లోని తన నివాసానికి వెళ్లారు. లోటస్ పాండ్ నివాసంలో విజయమ్మ ఉంటున్నారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత సీఎం జగన్ లోటస్ పాండ్లోని ఇంటికి వెళ్లారు. అంతకుముందు తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డిలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అయితే ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ తో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 18వ తేదీన నామినేషన్ల గడువు ముగియనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తారు. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 9.5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ను 420 అంటుందని ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మండిపడ్డారు. 30 రోజులు కాకముందే ఎందుకు అంత ప్రెస్టేషన్ అని ఆయన అన్నారు. ప్రజలను దోచుకోవడమే ఎజెండాగా పాలన చేస్తారని విమర్శించారు. ఇంకా అధికారంలో ఉన్నామనే మత్తులో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్క నిమిషం కూడా కాకముందే ఇక్కడ ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు. అక్కడ బారికెట్లు తొలగినాయి. ప్రజలకు పట్టించుకోకుండా ప్రజల్ని దోసుకోవడమే ఎజెండాగా పెట్టుకొని సొంత ఆస్తుల్ని, సొంత ఫామ్ హౌజుల్ని, పెట్రోల్ బంకులో పనిచేసే కేటీఆర్ కూడా సొంత ఫామ్ హౌస్ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 హామీలు అంటున్నాడు. నేనేమన్నా మీకు ఏమైనా సిగ్గుచరం అనిపిస్తలేదా? ఏమైనా సిగ్గుపడాలే కదా. మనం మాట్లాడేది ప్రజలు వింటారు, మనం చెప్పేది ప్రజలు వింటారు, మనల్ని ఏమనుకుంటారు. ఇంకా అధికారంలో ఉన్నామనేటటువంటి మత్తులో ఉంటే ఎట్లా కేటీఆర్ గారు? నేను అందుకనే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. నంబర్ 1, మీ లెక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కుర్చీ తీసుకునే టైం రాగానే మీరే వచ్చి కేసీఆర్ గారు వచ్చి కుర్చీలో కూర్చోదు. మా పార్టీ ప్రజలకు వాగ్దానం చేసిందంటే చేస్తుంది. 48 గంటలు గడవక ముందే బస్సులలో మహిళలు ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. 1 కాదు 2 కాదు, 6 కోట్ల, దాదాపు 6 కోట్ల మంది, 6.5 కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఫ్రీగా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. మీరు చేసిరా మీ ముఖాలకు ఎప్పుడన్నా? ప్రభుత్వ యంత్రాంగం, గ్రామ కార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఇవాళ అందరూ పనిలో ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఎప్పుడన్నా ప్రభుత్వ అధికారులు పనిలో ఉండగా చూసిరా మీరు? కలెక్టర్లు ఎప్పుడు పనిచేయగలరా చూసిరా మీరు? ఇవాళ అధికారులు గ్రామాలకు పోయి ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకోగా చూసిరా మీరు ఎవరైనా? కేటీఆర్ ఎందుకు చేయించలేకపోయినావా? పెద్ద పొంకనాకాల మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మంత్రికి ఉన్నావు కదా. నీ మున్సిపల్ అధికారులు ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా పనిచేయగా చూపించినావు ఆ రోజు? కానీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము సిస్టమ్ను సిస్టమ్గా రన్ చేయాలనే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు పని జరుగుతున్నటువంటి పరిస్థితి నుంచి మాతో ఉన్నారు కదా వాళ్ళు డెఫినెట్లీ సంతృప్తి. ఎందుకంటే వాళ్ళు చాలా సమస్యలు ఉండింది. మనము ఈ 2021 కంటే ముందు చాలా సమస్యలు ఉండింది. ఈ మేనేజ్మెంట్ చార్జ్ తీసుకున్న తర్వాత చాలా సమస్యలు మనం పరిష్కారం చేశారు. వాళ్ళు కూడా చాలా సంతృప్తి ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు, లేదు అలాంటిది మాకు సమ్మె చేసే ఉద్దేశం లేదని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. డెఫినెట్లీ వాళ్ళు యథాస్థితి వాళ్ళు బస్ నడుపుతానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ సమస్య పైన డెఫినెట్లీ మనం ఒక కమిటీ ఏర్పాటు చేసి మనం డెఫినెట్లీ వీళ్ళు వర్కౌట్. ఆల్మోస్ట్ 2700 బస్సెస్ మా కార్పొరేషన్ ఉన్నాం. ఇది ఈ సమస్య కూడా మినిస్టర్ గారి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారు కూడా నాతో మాట్లాడారు. డెఫినెట్లీ మనం ఒక హై లెవెల్ కమిటీ చేసి పరిష్కారం చేస్తారని చెప్పి కూడా వాళ్ళు కూడా కలిసినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. నా వైపు నుంచి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారు కూడా మా అసోసియేషన్ కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు, సానుకూలంగా స్పందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు చెప్పింది ఏంటంటే మహాలక్ష్మి పథకం పెట్టాం, మేమందరం 1 నెల అయింది వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పి మా ముందే కూడా ఎంపీ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము 4 డిమాండ్స్ పెట్టాం. ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా ఎంపీ గారు మూలంకుషంగా చర్చించారు. ఎట్టి పరిస్థితిలో మీరు 29వ తారీఖు మాకు లెటర్ ఇచ్చారు, ఇంకా 1 వారం రోజులు అయింది. మేము ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ననే
ప్రభుత్వానికి కూడా తెలియజేసాం. ఫైనాన్స్ మ్యాటర్ ఇది, కొన్ని కోట్లలో ఉంటుంది డిఫరెన్స్. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇంకా వారం రోజులు టైం ఇవ్వండి అన్నారు. ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. దయచేసి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. వారం రోజుల్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్లియర్ చేస్తామన్నాం. అయితే తాత్కాలికంగా మేము రేపు నుంచి జరగబోయే సమ్మని పోస్ట్ పోన్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో 10వ తారీఖు మాకు సానుకూలమైన స్పందన రాకపోతే మళ్ళీ మేము బస్సు బంద్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పాం. ఈరోజు మా యొక్క సమస్యల మీద జాయింట్ మీటింగ్ జరిగింది. జాయింట్ మీటింగ్లో ఎండీ గారితో ఆఫీసర్స్తో కూర్చున్నాము. మా యొక్క సమస్యల్ని వాళ్ళు కూలంకషంగా చర్చించి పరిష్కార దిశగా 10వ తారీఖు వరకు పరిష్కరిస్తామని చెప్పినారు. మేమేంటంటే 5వ తారీఖులో ఏదైతే మనను నిలుపుదల చేస్తామని చెప్పినామో దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాము. 10వ తారీఖు వరకు యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తూ, ఒకవేళ కాని ఎడల తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని చెప్తూ ఇది పోస్ట్ పోన్ చేస్తున్నాం అని వాళ్ళు హామీ ఇచ్చారు. ప్రతి ఇష్యూ మాకు ముఖ్యంగా 5 సమస్యల్ని కేఎంపీలు తగ్గించాలి, ఓవర్లోడ్ కారణంగా కేఎంపీలు తగ్గించాలి అన్నప్పుడు వాళ్ళు కూడా మా బస్సులకు ఎంత ఓవర్లోడ్ పడుతుందో చూసి తప్పకుండా ఈ విషయాన్ని ఇది గౌరవ మంత్రి గారు కూడా అధికారులకు వివరించారు. వీళ్ళ ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేయమని సార్ కూడా చెప్పారు. దానికి అనుకూలంగా ఇది అధికారులు కూడా కేఎంపీల విషయం అయినా కానీ ఇన్సూరెన్స్ విషయం కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఆర్టీసీ అధికారులకు ఆర్టీసీలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే మా అద్దె బస్సులకు కూడా వాళ్ళు చెల్లిస్తారని ఒప్పుకున్నారు. అదేవిధంగా టైర్లు కూడా బల్క్ టైర్లు వాళ్ళు ఏ విధమైన రేట్లు అయితే తీసుకుంటారో అదేవిధంగా మాకు కూడా ఇస్తా అన్నారు. తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే స్వాములకు టీఎస్ఆర్టీసీ శుభవార్తను తెలిపింది. తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే స్వాములకు టీఎస్ఆర్టీసీ శుభవార్తను తెలిపింది. కేరళలోని అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి శబరి వెళ్లే ప్రతి ప్రయాణికుడికి 13,600 రూపాయల చొప్పున ఛార్జీ ఉంటుంది. కాగా ఈ ఛార్జీలోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సౌకర్యం ఉంటాయి. జనవరి 5వ తేదీన అంటే శుక్రవారం నాడు లహరి బస్సు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి మొత్తం 7 రోజుల్లో శబరికి తీసుకెళ్లి తిరిగి ఎంజీబీఎస్ బస్టాండ్కు చేరుకుంటుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా శశాంక్ ఐఏఎస్ పదవి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్లను మార్పు చేయడంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా శశాంక్ ను నియమించడం జరిగింది. ఈ రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. జిల్లా సమీకృత కార్యాలయంలోని సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి కలెక్టర్ కు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారంటీలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దరఖాస్తుల స్వీకరణకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో స్థానిక కౌన్సిలర్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదని రాజుగౌడ్ అన్నారు. ప్రజలు నాయకుల చుట్టూ తిరిగారని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పాలకుల ప్రజల వద్దకు వెళ్లి ప్రజాపాలన అందిస్తామని రాజుగౌడ్ తెలిపారు. ఏముండే ప్రజలే లీడర్ల దగ్గరికి పోయి వాళ్ళ ఇండ్ల చుట్టూ చెక్కలు కొట్టే పాలన ఉండే. ఈ రోజు ప్రజాపాలన అయింది. అంటే ఈ రోజు మనకు నిజమైన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిజమైన స్వాతంత్రం వచ్చింది పబ్లిక్. ఈరోజు ప్రజాపాలన ఏ రోజు అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాపాలన పెట్టిండో ప్రతి ఒక్కరి నోట్ల కానీ ప్రతి ఒక్కరి మనసులో ఎంత ఆనందం అంటే జనాలు చెప్పుకోలేకపోతున్నారు. ఈ రోజు మాకు ఈడ మేము టెంట్ వేసి 10 సంవత్సరాల కింద టెంట్ వేసినాం. ఆ 10 సంవత్సరాల కింద పబ్లిక్ కనిపించారు. మళ్ళా ఇదే రోజు ప్రజాపాలన. ఆ రోజు ఆ 10 సంవత్సరాల కింద గ్రామ దర్శిని అని ప్రతి నెలకు ఒక మీటింగ్ ఉంటుండే, 3 నెలలకు ఒక గ్రామ సభలు ఉంటుండే. ఈ రోజు ఈ పాలన ఏదైతే ఈ టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత ఈ ప్రజల వద్దలకు ఇలాంటి గ్రామ సభలు లేవు, ఇలాంటివి లేవు. ఏమున్నా లోపల లీడర్ ఏ రోజు గిట్ట ప్రజలకు ఏం కావాలి, మీ యోగక్షేమాలు ఏందనేది ఏ రోజు గిట్ట ప్రజలను అడిగిన పాపాన పోలేదు ఈ గత గవర్నమెంట్. కాబట్టి గత పాలకులు గిట్ట అదే విధంగా ఉంటే గత పాలకులు చేసిన ఏ రోజు వచ్చి ఇక్కడ మీకు ఏ అవసరం ఉంది ఏముంది అని ఏ రోజు గిట్ట ఈ పబ్లిక్ నుంచి అడిగిన దాఖలాల లేవు. మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను 420 అని సంబోధించడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఓయూ జేఏసీ నాయకులు నిరసన చేపట్టారు. ఆర్ట్స్ కళాశాల వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను ఓయూ జేఏసీ నాయకులు దగ్ధం చేశారు. ఇదే ధోరణి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో భౌతిక దాడులకు కూడా వెనకాడమని ఈ మేరకు భీమ్రావు నాయక్ హెచ్చరించారు. కేటీఆర్ కి దమ్ము ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇదే మాట చెప్పాలని సవాల్ విసురుతున్నామన్నారు. నిరుద్యోగులను మోసం చేసి పదవులు అనుభవించి అక్రమంగా అవినీతితో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం అని తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిందో దానిపైన అసభ్యకరమైన విషయాలు 420 అని చెప్పి సంబోధించడము చాలా బాధాకరము. ఆయన నైతిక విలువను తనే దిగజార్చుకోవడం అనేది మేము భావిస్తూ ఉన్నాము. మేము ఒకటే తెలియజేసేది, మీరు 9 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం ఏ ఒక్క కుటుంబానికి నేరుగా లబ్ధి కూర్చే ఏ పథకాలు కూడా పెట్టలేదు. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ మీ పాలన చూసింది, మీ గడిల పాలన చూసింది. 9 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఒడగొట్టి ఇంటికి పంపించిన తర్వాత మీరు ఇంకా అహంకారంతోనూ అవమానపరిచే విధంగా మాట్లాడము సిగ్గుచెట్టుగా భావిస్తూ, కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలలో చదువు రాకపోతే నీ పక్కన ఉన్నటువంటి పిఎలతోనో లేదా నీ పక్కన ఉన్న బటర్లతోనో నువ్వు చదివించుకొని దానిలో ఉన్న పూర్తిగా విషయాలను తెలుసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. 420 అనేది ఎవరిని అంటారంటే దొంగని అంటారు. ఎవడైతే ప్రజలను కలవకుండా 9 సంవత్సరాల గడిలో పండుకున్నాడో, మీ ఫామ్ హౌస్లో పండుకున్నాడో, మీ కేటీఆర్ మీ తండ్రిని అడిగితే 420 ఎవరో నిజమైన 420 తెలుస్తుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలను మీరు 420తో సంబోధించడం అనేది మీ కుటుంబానికి వర్తిస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అవసరమైతే మేము ఒకటే తెలియజేస్తున్నాం, కేటీఆర్ ఇప్పటికైనా నువ్వు మానుకో. మీరు అబద్ధాలు మాట్లాడి 9 సంవత్సరాలు మీ నోటి మాట్లాడి అబద్ధాలకే పరిమితమైంది. ఇంకా అబద్ధాలను, ఇంకా ప్రజలను ఇంకా మభ్యపెట్టి రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేయకండి. ఓయూ లేడీస్ హాస్టల్లో రాత్రి దొంగ హల్చల్ చేశారు. ఓయూ గేట్స్ మూసివేసి రోడ్డుపై ధర్నా చేశారు. హాస్టల్లోకి దొంగ దూరి డోర్స్ కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తమకు సరైన సెక్యూరిటీతో పాటు సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులను డిమాండ్ చేశారు. స్కాలర్ని నిన్న సాయంత్రం 2 సైకోలు సాయంత్రం వచ్చినది పంప్ డ్రైవర్ అందరూ చూసిరు. సెక్యూరిటీ వాళ్ళు చూసినా గానీ వాళ్ళు పైన చెక్ చేసి పంపించారు. అయినా మళ్ళీ నైట్ డైరెక్టర్ మేడం వచ్చి నేను చూసుకుంటా ఏం కాదు అని చెప్పింది. కానీ నైట్ వాడు 4 వరకు ఉండి అమ్మాయిల డోర్లు కొట్టుకుంటూ ఓయ్ ఓయ్ అని పిలుచుకుంటూ ప్రతి ఒక్క డోరు పిహెచ్డి బ్లాక్ గానీ ఇక్కడ టెక్నాలజీ బ్లాక్ గానీ అమ్మాయిలను డోర్ కొట్టి మరీ చెప్తే అమ్మాయిలు వచ్చి సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే ఎవరు లేరమ్మా అని పంపించిరంట. బయటికి రాకుండా పంపించిరంట. కానీ వాడు నైట్ తెల్లారి దాకా డోర్లు కొట్టుకుంటూ ఉంటే ఎంత భయపడతాం? సెక్యూరిటీ లేదా? మాకు పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి చూసి ఎవరు లేరని చెప్పిరంట. కానీ వాడు తెల్లారి దాకా ఉన్నాడు. ఆ మాత్రం కూడా సెక్యూరిటీ ఇవ్వలేరా అమ్మాయిలకి? బయట రోడ్డు మీద లేదు కాదు, హాస్టల్ రూమ్ లో కూడా మాకు సెక్యూరిటీ లేదు. ఎట్లా మేము ఉండాలి చెప్పండి? చదువుకోవడానికి వచ్చినాం మేము. మాకు ఏమైనా జరిగితే ఎవరిస్తారు రెస్పాన్సిబిలిటీ? మాకు ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఏదైనా జరిగితే పట్టించుకోవాల్సిన అధికారులు పట్టించుకోరు. ఇక్కడ ఉండాల్సిన చెప్పాల్సిన సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకోరు. ఎవరు చెప్తారు? రోడ్ల మీదకి వచ్చేదాకా ఎవరు పట్టించుకోవట్లేదు. పొద్దున వస్తా అన్నారు మేడం, ఎవరు రాలేదు. మేము రోడ్ల మీదకి వచ్చి ఎక్కినాక మధ్యాహ్నం వరకు వచ్చారు. మేము పొద్దున వచ్చి కూర్చుంటే మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు మాకు చెప్తున్నారు జేసీబీలు తెప్పిస్తాం అది అని. బీసీ రావట్లేదు. ఇంకా ఇంత జరుగుతుందని తెలియట్లేదా? తెలిసినా గానీ భయంగా మేము ఇప్పుడు చెప్తారు మళ్ళీ వెళ్లిపోతారు. ఎవరు వచ్చి రెస్పాన్సిబిలిటీ ఇస్తారు మాకు? నైట్ అంతా మళ్ళీ భయపడుతూ ఉండాల్సిందే కదా మేము. బీసీ గానీ రిజిస్టర్ గానీ ఎవరైనా వచ్చి మాకు ఇప్పుడు సమాధానం చెప్తేనే మేము ఇక్కడ నుండి కలుగుతాం. లేకపోతే మాకు ఉమెన్స్ అందరికి ఈ హాస్టల్లో జరిగింది, రేపు ఆ హాస్టల్లో జరుగుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు మాకు లేడీస్ గురించి? బంజర్ హిల్స్ పార్క్ హయాత్ హోటల్లో ఈ నెల 6, 7 తేదీల్లో పోల్కి జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు బంజర్ హిల్స్ లో జరిగిన నిర్వాహక కార్యక్రమంలో జైపూర్ కు చెందిన జేకేజే జ్యువెలర్స్ డైరెక్టర్ జతిన్ వివరాలు వెల్లడించారు. ఎంతో చారిత్రాత్మకమైన జైపూర్ పోల్కి జ్యువెలర్స్ ప్రదర్శనలో వెడ్డింగ్ ఫెస్టివల్ కలెక్షన్స్ ను కూడా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. సన్నాహక కార్యక్రమానికి హాజరైన నటి ప్రీతి కుమార్, మిస్ తెలంగాణ ఊర్మిళ చౌహాన్ తో పాటు మోడలు ప్రదర్శనలో ఉంచబోయే బంగారు ఆభరణాలను ధరించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎగ్జిబిషన్ లో పోస్టర్ ను ఆవిష్కరించారు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను యాక్ట్రెస్ ప్రీతి కుమార్ కర్టన్ రైజర్కి వచ్చానన్నమాట. సో న్యూస్ ఏంటంటే జేకేజే జ్యువెలర్స్ స్పెషలీ ఫర్ పోల్కి జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ లాంచ్ చేస్తున్నారు. సో ఎగ్జిబిషన్ వచ్చేసి 6th and 7th of January అవుతుంది అట్ పార్క్ హయాత్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ అండి. సో టైం వచ్చేసి 10 AM to 7 PM and it's happening on January 6th and 7th. So see you all there. Bye bye. హాయ్ అండి అందరికీ, నా పేరు శిరీష. సో మన జేకేజే జ్యువెలర్స్ వాళ్ళు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారండి పార్క్ హయాత్లో. అది మన January 6th and 7th కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ పోల్కి జ్యువెలర్స్ అనేది చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ వాళ్ళు మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మీరు కూడా జ్యువెలరీ లవర్స్ అయితే తప్పకుండా విజిట్ చేయండి పార్క్ హయాత్ హోటల్ ఎట్ January 6th and 7th. వీళ్ళది చాలా ఓల్డ్ అక్కడ. సో వీళ్ళు ఎక్స్పెషల్లీ 150 సంవత్సరాల చరిత్ర గల జ్యువెలరీ ఉందండి.
సో వీళ్ళకి స్పెషల్లీ పోల్కి జ్యువెలర్స్ మీద 150 years చరిత్ర ఉందండి. వీళ్ళకి స్పెషల్లీ పోల్కి జ్యువెలర్స్ మీద 155 years చరిత్ర ఉంది. సో ఇంకా 155 అంటే మీరు అర్థం చేసుకోండి వీళ్ళ దగ్గర ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉంటుందో. సో మీరు కూడా ఇలాంటి మంచి కలెక్షన్స్ని తప్పకుండా గ్రాప్ చేసుకోవాలంటే January 6th and 7th పార్క్ హయాత్ హోటల్ హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్. మాజీ సీఎం కేసీఆర్ ఇంటి వద్ద మహిళా కార్యకర్త హల్చల్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఇంటి వద్ద ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కేసీఆర్ కు ఓటు వేసి గెలిపించామని, సమస్య ఉంటే చెప్పుకోవడానికి వస్తే కలవనీయడం లేదని ఫైర్ అయ్యారు. కేటీఆర్ సైతం గతంలో కలుస్తామని చెప్పి మెల్లగా జారుకున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెళ్లినా కలవలేదన్నారు. పోలీసులు కూడా దొంగలే అని కేసీఆర్ కేటీఆర్ను కలవనివ్వడం లేదన్నారు. నడుము ఇరిగి పడ్డారని తెలిసి వస్తే కూడా కలవనివ్వడం లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేసీఆర్ను కలిసి తమ బాధ చెప్పుకున్నాకే వెళ్తానని మహిళ తేల్చి చెప్పారు. ఇక కేసీఆర్ను గురువారం ఏపీ సీఎం జగన్ పరామర్శించేందుకు గులాబీ బాస్ ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన గెలిపించినప్పుడు ఆయన్ని అడగకుంటే ఇంకోని అడిగిస్తాడా? ఆయన్ని అడగాలి. ఎవరైతే గెలిపించినామో ఆయన్ని అడగాలి. కేటీఆర్ని అడిగితే కేటీఆర్ నా గెలవాడు, ఆయన పొత్తు వీకి పెట్టాడు, ఈయన పొత్తు వీకి పెట్టాడు. ఆయన మంచిగున్నప్పుడు పోయి కలవడానికి ఒక్క సమయం కూడా ఇయ్యలే. ప్రగతి భవన్లకు పోతే కేటీఆర్ సార్ కూడా మేము గంగేట్ల సంఘము 100 మంది వస్తే కూర్చోండి అన్నాడు. అట్లా పడిపోయి సందులలో పడి కేటీఆర్ మీరు పోలీసు వాళ్ళు కూడా దొంగలే కలిపారు. మరి ఇప్పుడైనా ఇప్పుడు నడుములు పడ్డాడు అంత మంది చూసి మరి మాకు గెలవాలి కదా. నేను గెలవా, నేను ఉండే కలిసిపోతా. ఆయన కలిసి మా బాధ అయినా మేము చెప్పుకుంటాం. చెప్తున్నా పత్రిక నిలబడి కొద్దిసేపు గెలవాలి.